హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంతం రివ్యూస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే నెగిటివిటీ, ట్రోలింగ్ ఇవన్నీ పక్కన పెడితే డిఫెండ్ చేసుకోవడంలో మాత్రం సోనియా ఆకుల స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటే ఆమె దగ్గర 5-6 రకాల సమాధానాలు రెడీగా ఉంటాయి. ఎవరు ఏమనుకున్నా కూడా నా వాదనే కరెక్ట్ అనే అడ్డదిడ్డమైన వాదన ఆమెకు మైనస్ కాగా, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలంటే అవతల ఎవడున్నా కూడా ఇచ్చి పడేస్తుంది. అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ అంబటి ఎంత రోస్ట్ చేస్తూనే చాలా వరకు డిఫెండ్ చేసుకుంది. కానీ పైచేయి మాత్రం ప్రశ్న వేసిన అంబటిదే. అయితే అది కూడా ఎడిటింగే అని బాంబు పేల్చింది సోనియా ఆకుల. సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం ఓ లెక్క అయితే, ఆమె బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో మరో లెక్క. ఈ ఒక్క ఇంటర్వ్యూతో బిగ్ బాస్ బజ్ హోస్ట్గా పనికిరాడనుకున్న అర్జున్ అంబటి ఓవర్ నైట్లో హాట్ టాపిక్ అయ్యాడు. నోట్లో నుంచి మాట ఊడిపడదు, వీడు హోస్ట్ ఏంట్రా బాబు అని అనుకున్నారు చాలామంది. కానీ సోనియాని బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో రోస్ట్ చేయడంతో అబ్బబ్బా ఏమైనా అడిగాడా, కడిగి పారేశాడు, ఆ నాగార్జున కంటే ఈ నాగార్జునే బాగా అడిగాడు అంటూ కామెంట్ల మోత మోగించారు సోనియాకు యాంటీ ఫ్యాన్స్. అయితే బిగ్ బాస్ లైవ్లో తనని ఏ విధంగా అయితే నెగిటివ్ చేశారో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోనూ అదే చేశారని చెప్పింది సోనియా ఆకుల. లైవ్ అని చెప్పి ఎడిటింగ్లతో ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్టుగా చూపించి తన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ అయ్యేట్టుగా దారుణంగా చూపించారని, అయితే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలోనే అది జరిగిందని, అంబటి అర్జున్ తను ఏదో అడిగేశాడు కడిగేశాడని అంటున్నారు. కానీ అది ఎడిటింగ్ చేసి తన మాటల్ని కట్ చేశారని చెప్పింది సోనియా ఆకుల. ఈ సందర్భంలో అర్జున్ అంబటికి బిగ్ బాస్ టీంకి ఛాలెంజ్ విసిరింది సోనియా ఆకుల. తనను ఇంటర్వ్యూ చేసిన లైవ్ ఇవ్వాలని కోరింది. అప్పుడు ఎవరు ఏమి అడిగారో, ఎవరు ఏమి సమాధానం చెప్పారో తెలిసిపోతుంది అన్నది సోనియా. తాజా ఇంటర్వ్యూలో సోనియా మాట్లాడుతూ, చాలామంది బిగ్ బాస్ బజ్లో అంబటి అర్జున్ అడిగిన ప్రశ్నల గురించి అడుగుతున్నారు. అలా అడిగారు, ఇలా అడిగారు అని అంతలా అడిగితే బజ్ కూడా లైవ్లో పెట్టచ్చు కదా, భయం ఎందుకు? బిగ్ బాస్ లైవ్లో షోలోనే నన్ను బ్యాడ్గా నెగిటివ్గా చూపించాలని ట్రై చేశారు కదా, అప్పటికే వాళ్ళకి అర్థమయ్యి ఉండాలి నేనేంటో అని. ఇప్పుడు బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా లైవ్ పెట్టి వాళ్ళు ఎలాగైతే నన్ను చూపించాలని అనుకుంటున్నారో అలాగే చూపించవచ్చు కదా, లైవ్ ఇస్తే ఎవరేంటో తేలిపోతుంది అని బిగ్ బాస్ టీంకి ఛాలెంజ్ విసిరింది సోనియా.